రాష్ట్రాన్ని అప్పులు చేస్తున్నాడు జగన్, అలాగే ప్రజలు సోమరులు అవుతున్నారు అని చెప్పేసి అంటున్నాడు కదన్న. సోమరులు ఎవరు అవుతారండి, ఎవరి పని పాటలు మాంతలేదు. ఆ ఇచ్చిన డబ్బులు ఏదో బాకీలన్నీ కొంతమంది తీర్చుకుంటున్నారు. అలాంటి కొంతమంది ఏదైనా బ్యాంక్ బాకీలు అయ్యి అప్పులు చేసుకుని ఉంటారు, సీట్లు తీసుకుని ఉంటారు. ఆ ఇచ్చిన డబ్బులు బాకీలు తీర్చుకుంటున్నారు తప్ప సోమరపోతులు ఎవరు ఉండలేదండి. మళ్ళీ ఎవరు రావాలంటారా? మళ్ళీ జగనే వస్తారండి, ఆయనే రావాలండి. అదే ఎందుకనంటే ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినా ఏం చేసిందండి ఇంతకాలం బట్టి? ఆ రోడ్లు వేసారండి ఎవరు, చంద్రబాబు నాయుడు అయ్యే చేశారు తప్ప ఇది ఎవరికన్నా పోనీ ఉద్యోగాలు కల్పించారా? ఏమీ లేదు కదా. ఇప్పుడు దానివల్ల సచివాలయాలు ఏర్పడినాయి. సచివాలయం వల్ల ఎవరో ఆధార్ కార్డు చేయించుకుంటాక రేషన్ కార్డు చేయించుకుని అక్కడెక్కడ తిరిగేవారు. ఈ వాలంటరీ వ్యవస్థ కూడా అవినీతికి పాల్పడింది అని చెప్పి చంద్రబాబు గారు చెప్తున్నారు కదా, ఎలా చూడొచ్చు ఈ వ్యాఖ్యలు? అవినీతి ఎలా వచ్చిందండి? అంటే దేని వల్ల వచ్చింది? లంచాలు తీసుకుని వాళ్ళు ఎలా వస్తున్నారు? 5,000 జీతానికి లంచాలు తీసుకుంటున్నారు. వాళ్ళు పని చేసుకుంటా ఈ పని చేస్తున్నారు. వాలంటీర్లు వాళ్ళు వేరే పని చేసుకుంటా చేస్తున్నారు. అలా కాదన్నా, ఇప్పుడు ఎవరికైనా పెన్షన్ కావాలంటే వాళ్ళ దగ్గర 100-50 తీసుకోవడం అలా చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నాడు. అలా ఏం తీసుకుంటలేదండి. ఎవరో ఎక్కడో దిక్కున ఎవరో తీసుకొచ్చేమో కానీ పొరపాటున అలా ఇస్తున్నా సరే కూడా వద్దన్నారు. వాళ్ళ హాస్పిటల్ ఉన్నా సరే ఎక్కడో పొరుగురులో హాస్పిటల్లో ఉన్నారు, ఫస్ట్ తారీఖు వచ్చింది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సొంత డబ్బులు ఎట్టి వెళ్తున్నారు తప్ప వాలంటీర్లు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాక మట్టి వెళ్తలేదండి. ఈ వాలంటీర్లు కూడా కేవలము వైసీపీ వాళ్ళకి పథకాలు ఇస్తారు, టీడీపీ వాళ్ళకి ఇవ్వట్లేదు, జనజన వాళ్ళకి ఇవ్వట్లేదు అని చెప్పేసి కూడా కొన్ని చోట్ల వ్యాఖ్యలు జరిగాయి. ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? పథకాలు అంటే ఇప్పుడు కారున్న వాళ్ళకి తీసారు ఆయన. వాళ్ళకి ఏంటంటే కరెంట్ రీడింగు ఎంత 300 యూనిట్లు పైన వచ్చిన వాళ్ళకి అలాంటి వాళ్ళకి తీశారు. అదేంటంటే మరి వాళ్ళ ఇంట్లో ఏసీలు ఉన్నాయి, ఒగుల పేరు మీద 4 మీటర్లు 5 మీటర్లు ఉంటున్నాయి. మరి అలాంటి వాళ్ళు తీశారు తప్ప పథకాలు మిగతా వాళ్ళు నార్మల్గా బతి వాళ్ళందరికీ పథకాలు వస్తున్నాయి కదండి. మళ్ళీ పథకాలు కూడా ఓన్లీ కేవలం వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. వైసీపీ వాళ్ళు కదండి, అన్ని ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇస్తున్నారండి. అందరికీ అందుతున్నాయండి. అందరికీ అందుతున్నాయండి. మళ్ళీ అలాగే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు అన్న. చంద్రబాబు నాయుడు ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, చెప్పండి ఇస్తారా ఛాన్స్? అదంతా ప్రజల ఇష్టం అండి. మీరు చెప్పండి అన్న. నేను చెప్పేది ఏముందండి, నేను చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఎవరు బాగా చేస్తేనే పరిపాలన ప్రజలు చేసేది ఇది. నేనంటే అయిపోయేదేం కాదు కదా. మళ్ళీ ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు రావాలంటున్నారు. ఏపీ బాగుపడాలని చంద్రబాబు రావాలని ఎవరన్నారండి? అనుకున్న వాళ్ళు వేసుకుంటారు, ఎవరు మెజారిటీ వస్తే వాళ్ళకి ఇస్తాం కదండి. మరి ఏపీలో ఇవే నాకు చివరి ఎన్నికలు, నన్ను గెలిపించండి అంటున్నారు కదా చంద్రబాబు. ఆయన అడుగుతారండి, ఇవ్వాలి కదా, వేసుకోవాలి కదా. ప్రజలన్నీ వాళ్ళు ఎన్నుకుని చేసేదే కదా, మనం చేసేదేముంది. ఇస్తారన్న ఛాన్స్ చంద్రబాబుకి? ఇస్తారండి, ఈసారి చూస్తారని. చూసినా చూడకపోయినా సరే సీఎం మట్టుకు ఈయన జగన్ గారేనండి. జగన్ పరిపాలన బాగానే ఉంది. ప్రతి ఒక్కళ్ళు 4 ఏళ్ళు కూడా 5 ఏళ్ళు కూడా నోట్లోకి వెళ్తున్నాయి. ఎందుకంటే దేశం అభివృద్ధి అంటారు. అభివృద్ధి ఎవరికాల రోజుల్లో చిన్నగా కావాలని కోరుకుంటారు మానవుడు. అది జరుగుతుంది, బాగానే జరుగుతుంది. నెక్స్ట్ జగన్ వస్తాడు. జగన్ రావాలంటే వస్తాడు. చంద్రబాబు గారు ఒక ఛాన్స్ అడుగుతున్నారు కదా. ఇంక ఛాన్స్ అడిగాడు కదా, జైలుకి అడిగాడు, ఇచ్చారు కదా. సీఎం అడుగుతుండో, సీఎం చెప్పలేదు. ఎందుకు? ఇంకేం చేస్తారు, మొత్తం డబ్బు అంతా దొబ్బేస్తేనే ప్రజలకు కూడా తెలిసిపోతుంది దొబ్బేసినట్టు. ప్రతి చిన్న కుర్రాడు చెప్తున్నారు, టీవీలో అలాగ అక్షరాలు చూపిస్తున్నారు నెంబర్ 1 అని. ఇంకెవరేస్తారు ఓటు? మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు? కారుమూరి వెంకట నాగేశ్వరరావు. ఆయన పరిపాలన బాగా చేస్తారు. అభివృద్ధి చేశారు అన్ని పనులు ఎక్కడికక్కడ రోడ్స్ అని అయ్యని మొత్తం అలా రైతు వారి కూడా అందరికి బాగా చేస్తున్నాడు. అన్ని మంచి పనులు చేస్తాడు. మళ్ళీ ఎవరు రావాలంటారు? ఎవరు వచ్చినా పర్వాలేదు, ఇద్దరులో ఎవరు వచ్చినా ఓకే. ఇద్దరు కూడా బాగానే. ఇక్కడ ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు? అదే రోడ్లు వేసాడు, ఎక్కడికక్కడ మొత్తం అభివృద్ధి చేసాడు. రైతులకి అనుకున్నట్టు ఆయనకి పేమెంట్స్ అవి ఇప్పించాడు. ఎక్కడికక్కడ పనులు అవి బాగానే చేస్తాడు. జనాల్లో కూడా బాగానే తిరుగుతున్నాడు, బాగానే ఉంది. మాకు మటుకు బాగానే ఉంది. ఎందుకు బాబాయ్ బాగుందండి? ఇప్పుడు మీరేమో వృద్ధాప్యం వచ్చింది కదా మాకు. మరి పెన్షన్ కట్ట మరి నెల ఫస్ట్ తారీఖు అందించేస్తున్నారు కదా. మరి రేషన్ కార్డులు, రేషన్ బియ్యాన్ని చక్కగా ఇస్తున్నారు కదా. మరి మాకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు కదా. మరి ఆడవాళ్ళకి కూడా మరి మా మనవడు ఉన్నాడు, మనవడు కూడా అమ్మఒడి ఆ డబ్బులు గట్రా అందుతున్నాయి కదా. మరి పరిపాలన చక్కగా జరుగుతుంది, మాకు మాత్రం ఇబ్బంది ఏమీ లేదు. ఇప్పుడు వాటికి గతంలో ఎలా ఉండేది? గతంలో అంటే కొంత ఇబ్బంది పెట్టేవారు. ఒకసారి 2-4 సార్లు తిప్పిస్తూ ఉండేవారు పెద్దానికి. ఇప్పుడు ఆ ఇబ్బందులు లేవు, చక్కగా చేస్తున్నారు. మరి మాకు నచ్చింది. ఆనందనాడు అవడం మరి ఇతనే రావాలనుకుంటారు. చంద్రబాబు కూడా ఒక ఛాన్స్ అడుగుతారు అంటారు. మరి వాళ్ళు ఇప్పుడు ఇస్తారంటే మరి నమ్మకం ఎవరు నమ్మకం ఉండదు. వాళ్ళంటే వస్తారు, అడుగుతారు. మామూలుగా తిని అన్నలు దుమ్ము ఎవడో పోసుకోడు. అది నేను చెప్పేది. మరి ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే
కరుము నాగేశ్వరరావు ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆరిపోయిన వలన ఎలా ఉంది? మమ్మల్ని బాగానే చూస్తాను మరి. ఎలాంటి అభివృద్ధి చేశారు? అభివృద్ధి బాగానే చేశారు. మళ్ళీ ఎవరు రావాలంటారు బాబు ఇక్కడ లోకల్గా? మళ్ళీ ఈయన వస్తే బాగుంటుంది అనుకుంటున్నాం. అందరికీ ఇస్తున్నాడు కదా, పథకాల వరకు ఇస్తున్నాడు కదా. అందరికీ చేరుతున్నాయి సార్ ఈ పథకాలు? 99% ఇప్పుడు మా ఎదురుగా ఒక ఆయన ఉన్నాడు, ఈయనకి ఇళ్ల స్థలం తీసుకున్నాడు, మరి ఆయనకి అందినట్టేగా. మళ్ళీ పథకాలు కూడా పేదలకు చేరట్లేదని చెప్పేసి అంటారు కదా సార్ ప్రతిపక్షాలు. ప్రతిపక్ష పార్టీల్లో ఉన్న తర్వాత వాళ్ళు విమర్శించాలి, అధికార పార్టీలు కూడా అటు స్వీకరించాలి. ఎలాంటి అభివృద్ధి చేశారు సార్ ఇక్కడ? అభివృద్ధి అంటే మనకి డైరెక్ట్గా మనకు తెలియదు కదమ్మా. మనకి ఏం చేస్తున్నారో, రాజకీయ నాయకులు ఏం చేస్తున్నారో మనకి ఏం తెలియదు. గత తెలుగుదేశం గవర్నమెంట్లో ఏం చేశారు, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో ఏం చేశారు అనేది మనకు డైరెక్ట్గా మనకి ఏం తెలియదు. ఇప్పుడు ఏదో కట్టారనుకో అభివృద్ధి అనుకోవాలంతే. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్? ఆయన గవర్నమెంట్ అయింది, ఈయన గవర్నమెంట్ అయింది. అంటే ఆయన ఉన్నప్పుడు ఎలా ఉండేది మామూలుగా? అంటే పథకాలు కానివ్వండి, ఇవి కానివ్వండి. ఆయన ఉన్నప్పుడు ఏం పథకాలు పెట్టారు? అమ్మ ఏంటది, రైతు భరోసా, పసుపు కుంకుమ, ఇలాంటి పథకాలు పెట్టారు. ఏదైనా ప్రజల్లో మెయిన్ అటు ఇటు కూడా ఉన్నారు కదా. ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే వారు సార్? ఇక్కడ ఒకళ్ళ కార్పొరేట్ నాగేశ్వరరావు. నాగేశ్వరరావు గారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? టోటల్గా చూసుకుంటే జగన్ను చూసి ఎత్తున్నారో లేకపోతే కారునే చేసి ఎత్తారో తర్వాత రేపు ఎలక్షన్ తెలుస్తుంది. ఎలాంటి అభివృద్ధి ఇక్కడ డెవలప్మెంట్స్ చేశారు సార్? డెవలప్మెంట్ అనేది సామాన్యుడికి తెలియదు ఏం చేశారో ఏంటో. వాళ్ళు మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, నియోజకవర్గానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం అని చెప్తూ ఉంటారు. ఎక్కడ ఏం ఖర్చు పెట్టారో మనకని తెలుస్తుంది. అది అంతవరకు మనకు తెలియదు ఏం చేశారు. ఎప్పుడు అంటే పథకాలు అందరికీ అందినలేదు అనేది మాత్రమే చూడాలి మనం. చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే ఎలా ఉంది సార్? అన్ని పథకాలు బాగా వచ్చేస్తున్నాయి, అన్ని బాగా చేస్తారు, అన్ని విధాలు బాగుంది. ఈ పథకాలు అందరికి చేరుతున్నాయా సార్? చేరుతున్నాయి, అందరికీ చేరుతున్నాయంట. నాకేం ఉపకారం లేదు, నాకేం చేరలేదు, కానీ పరిపాలన బాగుంది. ఈ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పేసి తప్పండి. చాలా మా మిసెస్కి మోకాలాపరం చేశారు ఆరోగ్యశ్రీ మీద. వాళ్ళ బట్టి మరి లేకపోతే 70,000 ఎక్కడ పెట్టుకుంటాం అలాంటి వైద్య రంగంలో వైద్య రంగం, విద్యాకానికి కానీ, మహిళలకి 40 సంవత్సరాలు 18,750 కానీ అన్నీ బాగున్నాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉండేది సార్ మీకు? చంద్రబాబు ఆయన ఒక బాగా చేశారు, కానీ అయితే జగన్ పరిపాలన కానీ ఇంకొక జగన్ పరిపాలన కొట్టలేరు ఇక్కడ. మళ్ళీ ఇక్కడ మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు సార్? కార్మిక నాయకుడు. ఆయన పరిపాలన ఎలా ఉంది సార్? ఆయన బాగా ఉంటుంది, నెంబర్ 1. ఎలాంటి అభివృద్ధి చేశారు సార్ ఇక్కడ లోకల్ అభివృద్ధి అంటే ఆయన మంత్రి కదా, రైస్కి సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి కదా, ఆయన నెంబర్ 1. బాగానే చేస్తారా సార్? బాగా చేస్తున్నారు. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన బాగానే ఉంది. అదే ఎలా ఉంది సార్? బాగుంది. బాగుందంటే అందరికి అన్ని రకాలు ఇస్తున్నాడు కదా. దానికి తగ్గట్టు ఏంటంటే స్కూల్ పిల్లలకి, వృద్ధులకి, వీళ్ళందరికీ రకరకాలన్నీ ఇస్తున్నాడు. చేతి పనుల వారికి, హోటల్ వాళ్ళకి, లేకపోతే లాండ్రీ వాళ్ళకి, మంగళ షాపులకి, వీళ్ళందరికీ కూడా ఎవరికి లోటు లేకుండా అందరికీ పంచి పెడుతున్నాడు. ఆ పంచి పెడతలో ప్రభుత్వం బాగానే ఉంది. ఇంతలో ఆ ప్రభుత్వానికి డోకా లేదు. పథకాలు అందరికీ చేరుతున్నాయి, అందరికీ చేరుతున్నాయి పథకాలు. ఎక్కడో చేరకపోయినా మళ్ళీ అది ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇస్తున్నారు పథకాలు. పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. నో తప్పది. అన్ని పార్టీల వాళ్ళకి సంబంధించి చేరుతున్నాయి. అది ఉత్తి మాటలు అయ్యాను. అది అపోజిషన్ చెప్పే మాటలు అలాగా మాకు చేరట్లేదు, వీళ్ళు చేరట్లేదు అన్నమాట అనేది మటు తప్పది. అన్ని పార్టీల వాళ్ళకి పథకాలన్నీ చేరుతున్నాయి. చంద్రబాబు గారు ఎలా ఉండేది సార్ గతంలో? చంద్రబాబు ఉన్నప్పుడు అది ఇష్టం వచ్చినట్టు ఉండేది రాజ్యాలు. దానికి దీనికి చాలా తేడా. వాళ్ళకి ఒకే వర్గానికి సంబంధించి చేసేవాడు చంద్రబాబు. ఇప్పుడు ఇది అన్ని వర్గాలకి చేస్తున్నాడు. చంద్రబాబు గారు కూడా నాకు ఇవే ఏపీలో చివరి ఎన్నికలు ఒక ఛాన్స్ ఇవ్వండి అని అంటున్నారు కదా సార్, ఇస్తారా మళ్ళీ? ఎవరో ఎందుకని సార్? ఏం చేద్దారని అతను చేసిన తప్పులు చాలా ఉన్నాయి. 14 ఏళ్ళు పాలించారు. ఎన్నాళ్ళు పాలించినా ఇప్పుడు పరిస్థితిలో దాన్ని చెప్పుకోలేని స్థితిలో ఉన్నాడు. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఎవరు ఏం చేయలేరు. మళ్ళీ ఎవరు రావాలంటారు సార్ 2024లో? మళ్ళీ జగనే రావాలి. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకున్నా ఏమన్నా ఎవరిలో వచ్చి చేసేది ఏమి లేదు. పవన్ కళ్యాణ్ గత సారిలో ఏం చేసాడు, ఎన్ని వచ్చినాయి ఆడికి? ఒకటి వచ్చింది. ఆ ఒకటి కూడా వెళ్ళిపోయారు దాంట్లోకి. ఇప్పుడు అది కూడా లేదు కదా. పవన్ కళ్యాణ్ వస్తాడని కూడా నమ్మకం లేదు. వచ్చిన 1-2-3 సీట్లు రావచ్చు తప్ప అంత పొత్తున్నా రాడు. మీ లోకల్ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు. ఆయన పరిపాలన ఎలా ఉంది? ఆయన పర్లేదు, బాగానే ఉంది. ఇలాంటి డెవలప్మెంట్స్ కానీ? డెవలప్మెంట్ చాలా చేసాడు. ఇదివరకు ఇప్పుడు చేసాడు. కారుమూరి నాగేశ్వరరావు పర్లేదు, బాగానే ఉంది. ఎలా ఉంది సార్ జగన్ గారి పరిపాలన? బాగుంది. పథకాలు పెట్టారు కదా సార్ జగన్ గారు. అవును, బ్రహ్మాండ. అందరికీ చేరుతున్నాయి సార్ కరెక్ట్గా? చేరుతున్నందుకే కదా, అంటే వాలంటరీ వ్యవస్థ ఉంది, సచివాలయం వ్యవస్థ ఉంది కనుక అద్భుతంగా జరుగుతున్నది. దాంట్లో డౌట్ ఉంది. ఈ పథకాలు కూడా అందరికి చేరుతున్నాయి సార్ కరెక్ట్గా? చేరుతున్నందుకే కదా, వ్యతిరేకత రావట్లేదు. ఎవరు కూడా వచ్చేసి మాకు రాలేదని గొడవ చేయట్లేదు కదా. పంచాయతీ ఆఫీస్ దగ్గర కానీ ఇంకో దగ్గర కానీ అందరికీ సభ్యంగా అంటే ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా చేరుతున్నాయి కనుకనే
ఈరోజు సక్సెస్ఫుల్గా అందరూ సంతోషంగా ఉన్నారు. ఈ పథకాలు పేదలకు చేరట్లేదు, ఓన్లీ వైసీపీ వాళ్ళకి అందుతున్నాయి. తప్ప ఇప్పుడు ఆయన గవర్నర్ ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ చెప్పారు, కులం మతం ప్రాంతము ఏమీ చూడకండి, ఎవరు ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళకి ఇవ్వండి అన్నారు. గతంలో చంద్రబాబు గారు కూడా నేను ఇంతకన్నా ఎక్కువ ఇచ్చాను పథకాలు అని చెప్పి చెప్పడం జరిగింది సార్, ఎలా చూడొచ్చు అంటారు? అంటే పథకాలు ఆయన ఇచ్చిన మాట వాస్తవమే, కానీ ఇన్ని పథకాలు లేవు ఒకటి. రెండవది అప్పుడు జన్మభూమి కమిటీలు ఉండేవి, దానిలో కొంచెం వాళ్ళు అంటే ఎదుటి వాళ్ళ మీద కోపం ప్రదర్శించడానికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఈ వ్యవస్థ వచ్చాక, సచివాలయం వ్యవస్థ వచ్చాక వీళ్ళ ఉద్యోగాలు ఎంప్లాయీస్ కదా, సో కనుక వాళ్ళు పొలిటికల్ చేయడానికి అవకాశం లేదు. డెఫినెట్గా వాళ్ళు జెన్యున్గా చేస్తున్నారు. ఇప్పుడు ఉద్యోగాలు కూడా కొంతమందికి ప్రైవేట్గా చేసే వాళ్ళకి గవర్నమెంట్లో విలీనం చేశారు కదా సార్, 10,000 పోస్టులు కూడా పూర్తి చేశారు. ఆర్టీసీని విలీనం చేశారు. కూడా విలీనం చేశారు. సో ఇట్ ఇస్ అ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఇంతకన్నా ఎక్కువ ఇస్తా ఇప్పుడు వస్తాయి అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్ చంద్రబాబు. ఆర్థిక పరిస్థితి బాగాలేదు అంటూనే మళ్ళీ పథకాలు వేస్తామంటే సో ఇంతకంటే ఇవ్వడానికి ఏముంది, బాగానే ఉంది. ఆయన క్యాపబిలిటీ, ఆయన సీనియారిటీని బట్టి ఇస్తే ఇవ్వచ్చేమో, కానీ ఇంతటితో అంటే సంతృప్తికరంగా ఉంది జనాలు. సరే మార్పు కోరుకుంటారేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితి అయితే, ఈ రోజు పరిస్థితి అయితే లేదు. రేపు ఎలా ఉంటుందో, వచ్చే వారం ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ ఈ రోజు పరిస్థితి అయితే జగన్ గుడ్ అడ్మినిస్ట్రేటర్.